విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తొందరలో లక్ష్మీదేవి వాళ్ళ కంపెనీ షేర్ ధర తగ్గిపోవచ్చని కూడా రాశారట పేపర్లో. రాసిండొచ్చు. అసలు ఈ కేసు ఎవరు గెలుస్తారు అంటే దీపక్ గెలుస్తాడని పసిపిల్లవాడు కూడా చెప్పగలడు. ఎందుకంటే తండ్రి తర్వాత ఆస్తి పిల్లలదే కాబట్టి నారాయణరావు ఆస్తి పిల్లలకే సంక్రమిస్తుంది. ఈ సంగతి తెలిసి కోర్టుకెళ్ళిన లక్ష్మీదేవికి పరువు పోతుంది. పరువు పోగొట్టుకున్న లక్ష్మీదేవి మానసికంగా దెబ్బతింటుంది. మానసికంగా దెబ్బతిన్న మనిషిలో నైపుణ్యం నేర్పు లోపిస్తాయి. అవి లోపించినప్పుడు వ్యాపారం ఖచ్చితంగా దెబ్బతింటుంది. షేర్ వాల్యూ పడిపోతుంది. దగ్గర ఇలాంటి ఎనాలిసిస్ ఆయన ఇచ్చారు. శుభ్రంగా నీ వెంట పెట్టుకుని రావాల్సింది ఆయన్ని. ఆయన ఫ్రెండ్స్ యోగా చేస్తున్నారట, అటువైపు వెళ్ళారు. ఆహా, కృష్ణప్రసాద్ గారు, లక్ష్మీదేవి కేసు ఓడిపోతుందని తెలుసు కదా, తెలిసి తనంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్టు? మామూలుగా అయితే కోర్టుకు వెళ్లకుండానే మధ్య మార్గంలో సెటిల్మెంట్ అయిపోవాలి. అలా కాలేదంటే తన దారేదో తను ఆలోచించి ఉండాలి. ఏం దారండి బాబు, ఆస్తి వ్యవహారాల్లో కోర్టుకు ఎక్కారు అంటే ఇక దారి గోదారే. కోర్టు చుట్టూ గిరిగిలు కొట్టం ఇవాళ నుంచే మొదలు. చూద్దాం కథ ఏ మలుపు తిరుగుతుందో. ఎప్పుడూ లేంది ఇవాళ ఇంత పెందలాడే బయలుదేరావే లక్ష్మి. టిఫిన్ రెడీ అయింది, రెండెర్రా అని ఇంకెన్ని కేకలయ్యాలో అనుకుంటున్నాను. ఆయమ్మా, దీప్తి ఎక్కడా? న్యూస్ పేపర్లు చదువుతూ ఇందాక ఆల్లోనే ఉందే. సరే, తనొస్తే చెప్పు నేను కోర్టుకెళ్ళానని. ఏమిటి? ఆస్తి కోసం దీపక్ వేసిన కేసు ఈరోజు విచారణకొస్తుందాయమ్మా. అలాగా? ఎన్నాళ్ళు ఇదే ఇంట్లో తల్లి కొడుకులుగా కలుసున్నవాళ్ళం ఇప్పుడు కోర్టులో శత్రువులుగా కలుసుకోబోతున్నా ఆయమ్మా. నన్ను దీవించు. ఇటు చూస్తే నువ్వు, అటు చూస్తే దీపక్. ఎవరిని దీవించాలో ఏమని దీవించాలో అర్థం కావడం లేదు లక్ష్మి. మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓటమి నాదే అవుతుంది కాబట్టి నేను ఓడిపోవాలనే దీవించాయమ్మా. లుకింగ్ నైస్. ఏంటి, ఏదైనా మీటింగా, ఫంక్షనా? కోర్టుకెడుతున్నాను. అక్కడికి నువ్వెందుకు వెళ్ళడం? మనమెవరం కోర్టుకు రావాల్సిన అవసరం లేదన్నారుగా లాయర్ గారు. అన్నారు, కానీ వెళ్ళాలనిపించింది. దేనికి? దీపక్ వస్తాడమ్మా అక్కడికి. వస్తే తనని చూసి ఎన్నో ఏళ్ళు అయినట్టు అనిపించింది. ఒక్కసారి చూడాలని. నీ మీద కేసు వేసి నిన్ను బజార్కు లాగిన వాడిని లాగిపెట్టి 4 తన్నాల్సింది పోయి నువ్వేంటమ్మా ఇలా అంటున్నావు? నీకేమైనా పిచ్చావేర్రా? దీపక్ విషయంలో నా బలహీనతలు నావి. దయచేసి వాటినేం కామెంట్ చేయకు. పద, నేను వస్తాను. వద్దొద్దు, నువ్వు అక్కడికొస్తే అల్లరల్లరి చేస్తావు, దీపక్ మనసు నొప్పిస్తావు. తను మాత్రం మనం బ్రతుకుండగానే పోస్ట్ మార్టం చేసినంత పని చేయొచ్చే. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి, బాబు దీపక్, నువ్వు ఇలా అస్తమానం కోర్టులో కేసులు పెడుతూ ఉండు, నేను ఇలా తిరుగుతూనే ఉంటాను అని చెప్పు.
నువ్వు వెళ్ళిరా లక్ష్మి, అంతా మంచే జరుగుతుంది. హ్మ్. నమస్కారం సార్. ఏంటే వీరస్వామి, అర్జెంట్ అని కబురు పెట్టావు? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? యువతలు నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను సార్. ఇవాళకి ఇదే ఇంపార్టెంట్ మ్యాటర్. నీకెందుకే టెన్షన్? నువ్వు చెప్పే కంపెనీ కబుర్లు విని మేం టెన్షన్ పడాలి కానీ టెండర్ కాగితాలు లీక్ అయినట్టు మా ఆఫీసులో తెలిసిపోయింది సార్. తెలియకుండా ఉంటుందని నువ్వు ఎలా అనుకున్నావు వీరస్వామి? ఇలాంటి విషయాలు అట్టే దాగో, వెంటనే తెలిసిపోతాయి. టెండర్ కాగితాలు నేను తీశానని తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారండి బాబు. నీ ప్రాణాలు ఎందుకు తీస్తారయ్యా? నువ్వు ఊరికే కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఒడ్డునున్న వాళ్ళు మీకు అలానే ఉంటుంది సార్. పీకల్లోతు కూరుకుపోయిన వాడిని. నా భయం నాది. ఇంతకీ జరిగింది ఏమిటో చెప్పు. ఏం వీరస్వామి, ఎందుకు ఇలా చేశావు అని నిన్నెవరైనా అడిగారా? ఇప్పటిదాకా అడగలేదు. ఇవాళ రేపు అడగొచ్చు. ఎవరు? కాశీ. కాశీ అంటే? మేడం గారి కారు డ్రైవర్. ఇందులో అతని ఇంట్రెస్ట్ ఏమిటి? ఆ వేళ నేను కాగితాలు తీస్తున్నప్పుడు నన్ను చూశాడు కాశీ. కాగితాలు తీస్తుండగానా? ఉహుం. ఆ రోజు ఆఫీసులో ఉండగా అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఆఫీసులో ఉన్నావేమిటి, టీ కాఫీ లాంటివేమన్నా కావాలా అంటూ పరామర్శించాడు కూడా. కాబట్టి నీ మీద అనుమానం రావడం ఖాయం. అదేనండి బాబు, నేను ఇందాక నుంచి మీతో మొరపెట్టుకునేది. పోనీ ఓ పంచే, అనుమానం నీ మీదకి రాకుండా వేరే వాళ్ళ మీదకి నెట్టేయి. వేరే వాళ్ళంటే? మీ ఆఫీసులో మాలతుందా? ఉంది. మాలతి మొగుడు మా ఆఫీసులో ఉన్నాడా? ఉన్నాడు. ఈ ఇద్దరు ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేస్తున్నారంటూ పుకారు పుట్టించు. ఆ, ఆ. ఆయా, ఏమ్మా దీప్తి, ఎంతసేపని అలా గుమ్మానికి అతుక్కుపోయి చూస్తూ నిలబడతావు? ఇంటిదాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండరు గాని ముందు నువ్వు లోపలికి రా. అమ్మ గురించి అన్ని అబద్ధాలే చెప్పావు నాకు. ఒకసారి ఏం చెప్పావు నాతో? అమ్మకు ఆత్మాభిమానం ఎక్కువ అన్నావు. అన్నావా లేదా? ఉన్నమాటే అన్నాను. తనకి ఆత్మాభిమానం ఉన్నట్టయితే అక్కర్లేదని లాయర్లు చెప్పినా కోర్టుకు వెళ్తుందా? వెళ్ళదు. కానీ వెళ్ళింది. ఎవరికోసం? కొడుకు కోసం. తన నల్లరిపాలు చేసి కోర్టుకి ఇచ్చిన వాణ్ణి చూడాలని వెళ్ళింది అంటే ఆత్మాభిమానం లేనట్టేగా. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఇంకా గొప్పదంటారమ్మా దీప్తి. అమ్మ ప్రేమని ఇలాగా చాటుకోవటం? ఆకలేస్తుందమ్మా అనొస్తే అన్నం పెట్టమను, బాధ కలిగిందమ్మా అనేడిస్తే ఓదార్చుమను. నువ్వు మోసం చేసావు, నీ అంత చెడ్డ మనిషి ప్రపంచంలోనే లేదు అని ఇంత పెద్ద బిరుదిచ్చా కూడా వెళ్ళటం అమ్మ ప్రేమ అనిపించుకుంటుందా? నో, నేను ఒప్పుకోను. లక్ష్మి, దీపక్ను చూశానాయమ్మా. తనతో ఒక్క మాటైనా మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను. తను నా వైపు అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. కేవలం ఆస్తి కారణంగా కొడుకు ముందు దోషులా నిల్చోవలసిన దుర్గతి పట్టింది నాకు. దోషుల్ని విచారించి ఈ కంపెనీ నడిపే ఉన్నత స్థానంలో ఉంటాడని కలలు కన్నాను కానీ ఇలా కోర్టు బోనులో తను నిల్చోల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదాయమ్మా. అయ్యగారు నా పేరుతో వీలునామా రాయకుండా ఉంటే ఎంత బాగుండేది. లేదు, అలా రాసి నాన్నగారు చాలా మంచి పని చేశారు. దీప్తి, దీపక్ నీ అన్నయ్యమ్మా. ఎందుకు ఎవరో శత్రువు గురించి మాట్లాడినట్టు మాట్లాడతావు? నిన్ను నన్ను కాదని వెళ్ళినవాడు నీ కొడుకవుతాడేమో కాని నాకు మాత్రం అన్నయ్య కాదు.
మనల్ని వ్యతిరేకించిన వాడు మనకి శత్రువే అవుతాడు. శత్రువు బాగుకోరి నువ్వు అనవసరమైన తలనొప్పి కొని తెచ్చుకోకు. పసిపిల్ల తన మాటలేం పట్టించుకోకు లక్ష్మి. నువ్వు అనుకున్నట్టుగానే దీపక్ను చూడగలిగావు కదా. చూశానాయమ్మా, అన్నీ ఉండి ఏవీ లేనివాడికి మళ్ళీ నిల్చొనున్నాడు నా బిడ్డ. ఈ అమ్మనెలా అబాసుపాలు చెయ్యాలా అని రాత్రంతా ఆలోచించాడో ఏమో. మొహం అంతా కళ్ళ తప్పి ఉంది. నా వైపు దీపక్ చూసిన చూపుల్లో అమ్మా అనే పిలిపే కనిపించలేదా అమ్మా? ఎవరో దోషిని చూసినట్టు చూశాడు. అలాంటి చూపుల కోసమా నేనిన్నాళ్ళు తాపత్రయపడింది కాదు కదా. పోన్లే, ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుసుకోడా. అమ్మా అంటూ దగ్గరికి రాకపోతాడా? వస్తాడాయమ్మా, తప్పకుండా వస్తాడు. వస్తాడు. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయి. నాతో సమానంగా ఉండాలంటే ఎలా? అది అందరికీ సాధ్యం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో నువ్వింత సంతోషంగా ఉండటం చూడలేదు మమ్మీ. ఎస్ బేబీ, నిజంగానే నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మనం ఇంకా కోర్టు కేసు గెలవలేదుగా. గెలవకపోతేనే ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లక్ష్మీదేవిని కోర్టుకి ఈడ్చాను. ఆదర్శమూర్తులు అనిపించుకోవాలని ఆశపడిన ఆ తల్లి కొడుకుల్ని చెరో బోన్లో నిలబెట్టగలిగాను. అయితే ఆ లక్ష్మీదేవి కేసు ఓడిపోయిన రోజున బహుశా నువ్వు నేల మీద నిలబడం అనుకుంటా. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. ఇంకా ఓటమితో లక్ష్మీదేవి కోర్టు మెట్లు దిగుతుండగా ఫోటోలు తీయించి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయిస్తాను. క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇంకా అది అధఃపాతాళానికి చేరడానికి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తాను. విష్ యూ ఆల్ ది సక్సెస్ మమ్మీ. ఈ సక్సెస్ గాని ఇంత ఆనందం కలగడానికి గాని కారణం నువ్వు కదూ. నేనా? ఎస్ బేబీ, నువ్వు దీపక్ ని ట్రాప్ చేయబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి. నువ్వు నా నిజమైన వారసురాల్వని మరోసారి రుజువు చేసుకున్నావు. కీప్ ఇట్ అప్ మై చైల్డ్. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, లంచ్ అయిందా? అయింది. ఏం తెచ్చావేంటి? ఏముంది, మామూలే. నువ్వు మామూలుగానే ఉన్నావు. నువ్వు తెచ్చే లంచ్ బాక్సు మామూలుగానే ఉంది, కానీ ఆఫీస్ పరిస్థితి మాత్రం మామూలుగా లేదయ్యా. ఏమైంది? ఇటీవల మన కంపెనీ నుంచి కొన్ని పేపర్లు లీక్ అయ్యాయి చూడు. ఏ పేపర్లు? క్వశ్చన్ పేపర్లా? నీదొట్టి మట్టి బుర్రయ్యా బాబు. క్వశ్చన్ పేపర్లు కాదు, టెండర్ పేపర్లు. ఆ టెండర్ పేపర్లు లీక్ చేసింది ఎవరో కాదట, మన మాలతేనట. చూడటానికి అమాయకురాలుగా ఉంటుంది గాని మహా కంత్రీ మనుషుల్లే ఉంది. తన భర్త రోజీ గారి దగ్గర పనిచేస్తున్నాడు కదా, అతని ద్వారా రోజీ గారికి కాగితాలు చేరవేసిందట. ఈ చేరవేతల వల్ల ఇద్దరికీ కమిషన్ బాగానే ముడుతుందట. ఆ టెండర్ పేపర్లు లీక్ చేసింది ఎవరో కాదట, మన మాలతేనట. చూడటానికి అమాయకురాలుగా ఉంటుంది గాని మహా కంత్రీ మనుషుల్లే ఉంది. ఏంటి మేడం, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. మేడం మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. మాలతి, ఏమిటిది? నా రాజీనామా మేడం. జాబ్కి రిజైన్ చేయాల్సినంత అవసరం ఇప్పుడేమొచ్చింది మాలతి?
నేను నమ్మక ద్రోహినట. ఇక్కడ పేపర్లు దొంగిలించి నా భర్త ద్వారా రహస్యంగా రోజీ గారికి అందజేస్తున్నానట. ఎవరి మాటలివి? వీరస్వామి అందరి దగ్గరికి వెళ్లి పని కట్టుకుని ప్రచారం చేస్తున్నాడు మేడం. టెండర్ పేపర్లు లీక్ అయిన విషయం నీకు నాకు మరో 3-4 తెలుసు. వీరాస్వామికి ఎలా తెలుసు? ఎవరైనా అతనితో అన్నారేమో. నువ్వంటావా నేనంటానా? రాజంటాడా రంగనాథం గారంటారా? పైగా ఈ సంగతి వీరాస్వామికి తెలియాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అవన్నీ ఆలోచించే స్థితిలో లేను మేడం. దయచేసి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. మాలతి, నీకేమైనా పిచ్చా వెర్రా? ఎవడో ఏదో అన్నాడని ఏకంగా రిజైన్ చేస్తానంటావేంటి? నాకు చాలా బాధగా ఉంది మేడం. ఈ కంపెనీలో సీనియర్ స్టాఫ్ మెంబర్ వీరస్వామి అనవలసిన మాటలేనే ఇవి. మేడం, నాగపూర్ నుంచి ఎవరో వచ్చారు మిమ్మల్ని కలవడానికి. కలుస్తాను గాని వీరాస్వామి అనవసరమైన పుకార్లు లేవదీస్తున్నాడట. అవును మేడం, ఇందాక క్యాంటీన్ దగ్గర వీరస్వామి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాను. సరే, వీరాస్వామిని ఒక కంట కనిపెట్టుండు. అలాగే మేడం. ఉమ్. మాలతి, కోట్లు పెట్టినా కొనలేని నా కొడుకునే తనవైపు తిప్పుకుంది రోజీ. దాని ముందర మనం మిస్ అయిన కాంట్రాక్ట్ ఎంత? ఒకప్పుడు నమ్మకద్రోహం కారణంగా ఈ కంపెనీ పతనమయ్యింది. అలాంటిదే మళ్లీ తలెత్తుతుందని అనుమానంగా ఉంది. అదే గనక జరిగితే ఈ లక్ష్మీదేవి విశ్వరూపం ఏమిటో ఈ లోకానికి తెలుస్తుంది. వీరాస్వామి అనేవాడు ఏదో పుకారు లేవదీస్తే అది నేను నమ్ముతానని, నిన్ను అనుమానిస్తానని, ఆ బాధ నువ్వు భరించలేవని, దాని బదులు రాజీనామా చేయడమే మంచిదని వచ్చావు కదూ? పిచ్చి మాలతి, ఒకానొకప్పుడు చీకటి గొయ్యారంలా ఉన్న ఈ కంపెనీలో కొన్ని దీపాలు వెలిగాయి. ఆ దీపాలు వెలిగించిన చేతుల్లో నీ చేతులు ఉన్నాయి. తీసుకో. వీరాస్వామి సంగతి నేను చూసుకుంటాను. నువ్వింటికెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుధాకర్. ఏదో అర్జెంటుగా మాట్లాడాలని కబుర్ చేశారు. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసుకు రావటం, ఆఫీసు నుంచి వెళ్ళటం చూసి కొందరు తమ గడియారాల్లో టైం అడ్జస్ట్ చేసుకుంటారు. మీ పనితీరు, మీ ఏకాగ్రత చూస్తూ ఉంటే త్వరలోనే మళ్ళీ ప్రమోషన్ కొట్టేస్తారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన మంచి లక్షణాలు ఉంటేనే ఇక్కడ పనిచేసే అర్హత ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. మీలాంటి సిన్సియర్ ఉద్యోగులు ఉన్నారు గనుకనే పనులు ఇంత సజావుగా సాగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మిమ్మల్ని పిలిచిన పని ఏమిటంటే, చెప్పండి సార్. కేవలం మీ వల్ల మాత్రమే జరిగే పని ఒకటి మీకు అప్పచెప్పాలని.